మనం ముందు చెప్పుకున్నటువంటి చాలా సందర్భాలలో అంటే మన జ్ఞానేంద్రియాల పాత్ర ఏందో మనం దాని గురించి చర్చించుకోవడం జరిగింది ముందు కృత్యాలలో. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకి నేను అక్కడ కిటికీ దగ్గర కూర్చున్నాను అనుకోండి. కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు చల్లని గాలి అంటే మన శరీరానికి హాయి కోల్పోయేటువంటి ఒక చల్లని చిరుగాలి వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని బాగా ఆ గాలిని ఆ గాలిని శరీరానికి తాగుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడనే కూర్చుంటాను. అలా కాకుండా దన్న పెద్ద గాలి అంటే ఆ వర్షంతో కూడినటువంటి ఒక ఎక్కువ అంటే మన శరీరము తట్టుకోలేనటువంటి ఒక పెద్ద గాలి, వేడి గాలి కావచ్చు, చలి గాలి కావచ్చు వచ్చిందనుకోండి, ఏం చేస్తాం, వెంటనే మనం డోర్స్ క్లోజ్ చేసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి లోపలికి వస్తాం, రక్షించుకోవడానికి. సో అలాంటి సందర్భాలు. అలా కాకుండా ఏదైనా ఒక పార్క్ కానీ లేకపోతే మంచిగా అంటే ప్రకృతి సౌందర్యాన్ని ఎక్కడైతే మనం బాగా చూడగలము, చూసి సంతోషాన్ని పొందగలము, ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అన్ని ప్రదేశాలను చూస్తూ ఉంటాం, చూసి మానసిక ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాం. అలాంటి సందర్భాలు. అలా కాకుండా కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు, అంటే అవి చూస్తుంటే ఆ జుగుప్స కలిగించేటువంటి పరిస్థితులు చూడకుండా మనం కళ్ళు మూసుకుంటాం, లేకపోతే ఆ పరిస్థితులు తట్టుకొని పక్కకి వెళ్తాం. అలాంటి పరిస్థితులు కానీ, లేకపోతే ఒక మంచి మెలోడియస్ సాంగ్ అంటే చాలా నా చెవికి ఇంపుగా ఉండేటువంటి ఒక పాట వినిపిస్తుంది. ఆ పాటని నేను వినడానికే ట్రై చేస్తాను. ఆ పాట వినుకుంటూ నేను మానసిక సంతోషాన్ని పొందుతాను. అలా కాకుండా మనకి పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, అంటే ఆ శబ్దాలను మనము భరించలేనటువంటి శబ్దాలు. అలాంటి శబ్దాలు ఉన్నప్పుడు వెంటనే మనము చెవులు మూసుకోవడం జరుగుతుంది కదా, అవునా కదా? అదేవిధంగా అమ్మ ఏదైనా వంట చేస్తుంది అనుకోండి, మంచి వాసనలు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి వాటిని తినాలి, వాటిని చేయాలి అనేటువంటి ఒక ఆశ కలుగుతుంది. తర్వాత తినాలని కూడా మనం దాన్ని ప్రయత్నిస్తాం. అలా కాకుండా మనకి అంటే మనం టాలరేట్ చేయలేము, మనం భరించలేటువంటి వాసనలు, అంటే ఒక కడుపులు తిప్పినట్టు ఉండేటువంటి వాసనలు వచ్చినప్పుడు వెంటనే మనము ఉక్కుని మూసుకుంటాం. అంటే అది ఒక చెడు వాసన రావడం అనేటువంటి ప్రేరణ అయితే మనం ముక్కు మూసుకోవడం అనేటువంటి ప్రతిస్పందన అవుతుంది కదా. సో ఇన్ని సందర్భాల్లో కూడా ఒక రుచికరమైన వంటలు ఉన్నాయనుకోండి, సో అన్నీ కూడా మనకి వంటలు అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని రుచి చూసి తింటాం. రుచి చూడకుండా ఏదైనా పదార్థాన్ని తింటామా, తినము. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అంటే ఈ పరిస్థితుల్లో ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి ఉత్తేజకాలు మన శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఉత్తేజకాలు ఏం చేస్తాయంటే మన జ్ఞానేంద్రియాలను ప్రేరేపించి మనం వాటికి ప్రతిస్పందించే విధంగా చేస్తూ ఉంటాయి. సో మరి ఆ విధమైనటువంటి సమాచారం మెదడుకి ఎలా వెళుతుంది అనేటువంటిది మనము ఇక్కడ ప్రేరణ ప్రతిస్పందన తెలియజేసే మార్గంగా మనము చూస్తాము. సో కట్ చేయండి. సో ఈ ప్రేరణ ప్రతిస్పందన తెలియజేసే మార్గం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పిన పరిస్థితులన్నీ కూడా అంటే ప్రకృతిలోని కొన్ని పరిస్థితులు, అంటే ప్రకృతిలో మనము వాటికి ప్రతిస్పందన చూపేటువంటి పరిస్థితులన్నీ కూడా అవి కానీ పదార్థాలు కానీ వీటన్నిటిని ఏమంటామంటే ఉత్తేజకాలు అంటాం. ఈ ఉత్తేజకాలు ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తాయి. అలా ప్రేరేపించినప్పుడు ఏమవుతుంది అంటే జ్ఞానేంద్రియాల్లోని గ్రాహకాలు వాటిని ఆ ప్రేరేపణని గ్రహిస్తాయి. గ్రహించిన తర్వాత ఆ గ్రాహకాలు ఆ ప్రేరేపించినటువంటి ప్రేరణలని నాడీ సంకేతాలుగా మారుస్తాయి. ఆ నాడీ సంకేతాలు వెన్నెముక ద్వారా మెదడుకు చేరుతాయి. సో ఈ ప్రక్రియ అంతటిలో కూడా అంటే సమాచారాన్ని జ్ఞానేంద్రియం నుండి మెదడు వరకు చేరవేసేటువంటి ఈ ప్రేరణని మెదడు వరకు చేరవేసేటువంటి పనిని ఏం నిర్వహిస్తుంది అంటే జ్ఞాననాడి. సో జ్ఞాననాడులు జ్ఞానేంద్రియాల నుండి సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. మరి మెదడు ఏం చేస్తుంది, అలా ఆ ప్రేరణని గ్రహించిన తర్వాత వాటిని సరిపోల్చుకొని ఎలా మనం ప్రతిస్పందించాలి అనేటువంటి సమాచారాన్ని వెంటనే చాలకనాడి ద్వారా ఆ జ్ఞానేంద్రియాన్ని పంపించడం జరుగుతుంది. సో అలా పంపినటువంటి ఆ ప్రతిస్పందనకి మన జ్ఞానేంద్రియాలు ప్రతిస్పందిస్తూ ఉంటాయి. సో ఇది మొత్తం కూడా మనము ప్రేరణ ప్రతిస్పందన తెలియజేసే మార్గంగా చెప్పుకోవచ్చు. హాయ్ చిల్డ్రన్, ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటి పాఠాన్ని మీకు మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఒక మోడల్ నేను తయారు చేయడం జరిగింది. సో దీని పేరు సెన్సోరియం. సెన్సోరియం అంటే ఏంటో మీకు తెలుసా? జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమాచారం అంతా ఒక దగ్గర కూడి మనము ఆ
సమాచారాన్ని తీసుకుంటే దాన్ని సెన్సోరియం అంటాం. ఎందుకంటే మీకు అంత అవసరం లేదు. సో అది సమాచారానికి సంబంధించినటువంటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ మోడల్లో మీకు ప్రతి జ్ఞానేంద్రియానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఆ పూర్తి సమాచారం ఏంటి అంటే ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి సంబంధించి అంటే ఇప్పుడు 4 సైడ్స్ కూడా 4 జ్ఞానేంద్రియాలు, మధ్యలో ఒక జ్ఞానేంద్రియం పెట్టడం జరిగింది. ఈ మోడల్లో నేను ఏం చేయడం జరిగింది అంటే ఒక జ్ఞానేంద్రియానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నేను లేకపోయినప్పటికీ, అంటే టీచర్ లేకపోయినప్పుడు కూడా జరిగింది. అంటే నేను లేకపోయినప్పటికీ, అంటే టీచర్ లేకపోయినప్పుడు కూడా మీరు ఈ పాఠానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు సెల్ఫ్గా నేర్చుకోగలరు అన్నమాట. దానికోసం ఇది చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కన్ను. సో కన్నులో ఏముంది, కన్నులో ఎన్ని పొరలు ఉంటాయి, సో కన్ను యొక్క అంతర్నిర్మాణం ఏంటి, తర్వాత దాని యొక్క విధులు ఏంటి, తర్వాత దాన్ని తీసుకోవాల్సిన రక్షణ ఏంటి అనేటువంటి మొత్తం సమాచారం ఇక్కడ జరిగింది. ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం పిల్లల కోసం చేశాను. సో తెలుగు మీడియంలో కూడా మనం ఇక్కడ తెలుగులో కన్నుకు సంబంధించినటువంటి భాగాలను కూడా రాసుకోవచ్చు. సో తెలుగుకి సంబంధించినటువంటి పేపర్లు ఇక్కడ మనము పేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే సో ఇది నాలుక గురించి. సో నాలుక చూడండి, ఇది నాలుక యొక్క నిర్మాణము. మనకి నాలుక మీద ఉన్నటువంటి రుచికలికలు ఏ విధంగా ఉంటాయి, సేమ్ దీని నిర్మాణము, విధులు, దానికి దక్షిణ గురించి. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇది చెవి గురించి. సో చెవిలో మనకి ఇది చెవి యొక్క అంతర్నిర్మాణము, దీనిలో ఏమేమి బోన్స్ ఉంటాయి, సో చెవి లోపలికి ఇక్కడ శబ్దం వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఏ బోన్స్ మీదుగా ప్రయాణించుకుంటూ మెదడుకు చేరుతుంది, ఇవంతా కూడా ఇక్కడ మీకు వివరించడం జరిగింది. ఇది చెవి గురించి. సో చెవి గురించి కూడా ఇక్కడ స్ట్రక్చర్, తర్వాత దాని యొక్క నిర్మాణము, విధులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనం దీన్ని చూసినట్లయితే చర్మము. ఇక్కడ చూడండి పిల్లలు, ఇది చర్మం. సో చర్మంలో ఉండేటువంటి పొరలు ఏంటంటివి ఇవన్నీ కూడా ఇది చేయడం జరిగింది. సో ఈ పొరలు ఏంటి, సో ఏ పొరలో ఏముంటాయి అనేటువంటి మనం క్లియర్గా పాఠం చెప్పుకునేప్పుడు చెప్తాం. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ముక్కు చూడండి. సో ముక్కు యొక్క ఇక్కడ ముక్కులో ఉన్నటువంటి భాగాలు ఏంటి, తర్వాత నిర్మాణము, తర్వాత విధులు, తీసుకోవాల్సినటువంటి రక్షణ. సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ మోడల్లో పూర్తి సమాచారం, అంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వడం జరగడం వలన పిల్లలు ఈజీగా, అంటే మీరు టీచర్ లేకపోయినా కానీ దగ్గర పెట్టుకోవాలంటే జ్ఞానేంద్రియాల పాఠం అంతా కూడా మీకు తెలిసిపోతుంది. చిల్డ్రన్, మనం ముందు పాఠంలో చాలకనాడి జ్ఞాననాడులు ఉంటాయని చెప్పాము. అయితే మెదడులో ఏ భాగానికి ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి సమాచారం వెళ్ళడము, అదేవిధంగా ప్రతిస్పందనలు రావడం అనేటువంటిది మీకు ఈ మోడల్లో చూపిస్తాను. సో మొదటగా ఇక్కడ చూడండి, ఇది చెవి కదా. చెవిలో మనకి శబ్దము ఈ విధంగా బాహ్య చెవి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు లోపల నుండి ఈ విధంగా వివిధ రకాల బోన్స్ నుండి, ఇవన్నీ కూడా పాఠంలో మనం చర్చించుకుంటాం తర్వాత. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత సమాచారము ఇక్కడ శ్రవణ నాడి చర్చించుకుంటాం తర్వాత. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత సమాచారము ఇక్కడ శ్రవణ నాడి అనేటువంటిది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ శ్రవణ నాడి అయితే మనకి అంటే ప్రేరణ, ప్రతిస్పందన మళ్ళీ అవయవానికి, అంటే గ్రాహకావయవానికి రావడానికి గ్రాహకావయవం నుండి సమాచారం వెళ్ళడానికి 2 నాడులు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ కలర్లో చూపించింది చాలకనాడు అనుకోండి. సో ఎల్లో కలర్లో చూపించి జ్ఞాననాడు అనుకోండి. సో ఈ 2 కూడా నాడులకి సంబంధించి డిఫరెన్షియేట్ చేయడానికి నేను ఇలా చూపించడం జరిగింది మీకు. సో దీనిలో ఇక్కడ శ్రవణ నాడి సమాచారాన్ని ఇక్కడ చూడండి ఈ లోబ్కి తీసుకెళ్తుంది మెదడులో. ఇక్కడ చూసినట్లయితే దీన్ని టెంపోరల్ లోబ్ అంటాము. ఈ లోబ్కి సమాచారాన్ని తీసుకెళ్ళడము, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రతిస్పందన ఈ విధంగా ప్రతిస్పందన ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా చెవికి రావడము మరియు జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది ముక్కు. చూడండి, ముక్కులో కూడా ఇక్కడ ఘ్రాణ నాడి ఉంటుంది. ఇక్కడ చూడండి లోపల భాగం. వీటన్నిటి గురించి మనం పాఠంలో మళ్ళీ తర్వాత డిస్కస్ చెప్పుకుంటాము. సో ఘ్రాణ నాడి ద్వారా వెళ్ళినటువంటి సమాచారము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఘ్రాణ నాడి ద్వారా మనకి సమాచారము, అంటే జ్ఞాననాడి ద్వారా ఘ్రాణ నాడి సమాచారాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే టెంపోరల్ లోబ్కి తీసుకెళ్తుంది.
సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రతిస్పందనలు మళ్ళీ ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా మనకి ప్రతిస్పందనలు ఇక్కడికి రావడము, ముక్కుకి రావడము జరుగుతుంది. సో ఇది ముక్కు గురించి. తర్వాత ఇక్కడ కంటికి వచ్చినట్లయితే సో కన్ను దగ్గరికి వచ్చినట్లయితే కన్ను నుండి మనకి ఇక్కడ దృక్నాడి ఉంటుంది. సో ఈ భాగం నుండి దృక్నాడి ఈ విధంగా దృక్నాడి ఇక్కడ మనకి చూడండి ఆప్టికల్ లోబ్ అని ఉంటుంది. సో ఈ లోబ్కి ఈ విధంగా దృక్నాడి ద్వారా సమాచారము మెదడులో ఉన్నటువంటి ఆప్టికల్ లోబ్కి వెళ్ళడము జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రతిస్పందన ఈ విధంగా కంటి వరకు రావడము జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది నాలుక. సో నాలుగు సంబంధించినటువంటి సమాచారము ఇక్కడ హైపోగ్లోసల్ నర్వ్ అని ఉంటుంది నాలుగులో. సో ఆ హైపోగ్లోసల్ నాడి ఏం చేస్తుందంటే సమాచారాన్ని ఈ విధంగా ఫ్రంటల్ లోబ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రతిస్పందన ఈ విధంగా నాలుగు వరకు రావడము, రుచులు చూసినప్పుడు మనకి ఈ విధంగా జరుగుతుంది. తర్వాత చర్మం. సో చర్మాన్ని చూసినట్లయితే మనకి సో చర్మం నుండి కూడా మనకి ఇది మనకి చర్మంకి సంబంధించింది. సో చర్మానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకి సో కన్ను దగ్గరికి వచ్చినట్లయితే కన్ను నుండి మనకి ఇక్కడ దృక్నాడి ఉంటుంది. సో ఈ భాగం నుండి దృక్నాడి ఈ విధంగా దృక్నాడి ఇక్కడ మనకి చూడండి ఆప్టికల్ లోబ్ అని ఉంటుంది. సో ఈ లోబ్కి ఈ విధంగా దృక్నాడి ద్వారా సమాచారము మెదడులో ఉన్నటువంటి ఆప్టికల్ లోబ్కి వెళ్ళడము జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రతిస్పందన ఈ విధంగా కంటి వరకు రావడము జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది నాలుక. సో నాలుగు సంబంధించినటువంటి సమాచారము ఇక్కడ హైపోగ్లోసల్ నర్వ్ అని ఉంటుంది నాలుగులో. సో ఆ హైపోగ్లోసల్ నాడి ఏం చేస్తుందంటే సమాచారాన్ని ఈ విధంగా ఫ్రంటల్ లోబ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రతిస్పందన ఈ విధంగా నాలుగు వరకు రావడము, రుచులు చూసినప్పుడు మనకి ఈ విధంగా జరుగుతుంది. తర్వాత చర్మం. సో చర్మాన్ని చూసినట్లయితే మనకి సో చర్మం నుండి కూడా మనకి ఇది మనకి చర్మంకి సంబంధించింది. సో చర్మానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకి ఈ విధంగా మెదడులో ఉన్నటువంటి పెరైటల్ లోబ్కి వెళ్ళడము జరుగుతుంది. సో ఈ విధంగా మళ్ళీ సమాచారం ఇక్కడ నుంచి మెదడుకి ఈ విధంగా చర్మం వరకు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రేరణ ప్రతిస్పందనలు అనేటువంటివి జరగడము అవుతుంది. నేను ఈ మోడల్ మీకు ఆ జ్ఞాననాడి చాలకనాడికి వెళ్ళేటువంటి మార్గము ఏ విధంగా ఉంటుందని చూపించడానికి చేశాను నేను. సో ఈ విధంగా మీరు ఈ ఏ విధంగా సమాచారం మెదడుకు వెళ్తుంది, ఏ విధంగా మళ్ళీ మెదడు సమాచారం ఇక్కడికి రావడం, జ్ఞానేంద్రియాలకు రావడం అనేటువంటిది సో ఈ మోడల్ నుండి మీరు ఈజీగా తెలుసుకోగలరు. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేటువంటి సమాచారాన్ని మెదడు సరిపోల్చుకొని దానికి తగిన విధంగా ప్రతిస్పందించడం అనేటువంటి జరగకపోతే, మనం ప్రతిస్పందించడం అనేది జరగకపోతే ఈ కొత్త కొత్త ఆవిష్కరణలు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆదిమానవుడి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండేది. సో ఆదిమానవుడు అనేక ఆవిష్కరణలు కనుక్కుంటూ రావడం వల్ల ఇప్పుడు ఆధునిక మానవుడు అనేటువంటి వాళ్ళు ఏర్పడ్డారు. అంటే ఈ క్రమంలో మనకి చాలా ఆవిష్కరణలు జరిగాయి. సో దీని అన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే మన జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి సమాచారానికి అనుగుణంగా మెదడు స్పందించడం ద్వారానే జరుగుతుంది. బాహ్య ప్రపంచంలోని ప్రేరణలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రతిస్పందించే విధంగా మన శరీరం నిర్మించబడి ఉంటుంది. సో ఈ విధులన్నింటినీ కూడా నిర్వహించేవి ఏమిటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు.
మనము నెక్స్ట్ పాఠంలో ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి విపులంగా చర్చించుకుంటాం. దాని యొక్క నిర్మాణము, దాని యొక్క విధి, దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి. సో ఈ అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ పాఠంలో చర్చించుకుందాం. సో మనము చెప్పుకున్న విధంగా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేటువంటి సమాచారాన్ని మెదడు సరిపోల్చుకొని దానికి తగిన విధంగా ప్రతిస్పందించడం అనేటువంటి జరగకపోతే ఈ కొత్త ఆవిష్కరణలు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆదిమానవుని యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండేది. సో ఆదిమానవుడు అనేక ఆవిష్కరణలు కనుక్కుంటూ రావడం వల్ల ఇప్పుడు ఆధునిక మానవుడు అనేటువంటి వాళ్ళు ఏర్పడ్డారు. అంటే ఈ క్రమంలో మనకి చాలా ఆవిష్కరణలు జరిగాయి. సో దీనన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే మన జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి సమాచారానికి అనుగుణంగా మెదడు స్పందించడం ద్వారానే జరుగుతుంది. బాహ్య ప్రపంచంలోని ప్రేరణలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రతిస్పందించే విధంగా మన శరీరం నిర్మించబడి ఉంటుంది. సో ఈ విధులన్నింటినీ కూడా నిర్వహించేవి ఏమిటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు. సో మనము నెక్స్ట్ పాఠంలో ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి విపులంగా చర్చించుకుంటాం. దాని యొక్క నిర్మాణము, దాని యొక్క విధి, దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి. సో ఈ అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ పాఠంలో చర్చించుకుందాం.